2024 ఫస్ట్ హాఫ్ లో స్టార్ హీరోల రిలీజ్ల లేక ఉసూరుమంటున్న తమిళ ఫ్యాన్స్ ముందుంది అసలు సిసలు ఎంటర్టైన్మెంట్ అని ఆనందపడుతున్నారు. ఇయర్ ఫస్ట్ హాఫ్ లో డిసప్పాయింట్ చేసిన తమిళ స్టార్ హీరోలు సెకండ్ హాఫ్ మాత్రం అదరగొట్టడానికి వరుసగా రెడీ అవుతున్నారు. ఈ సంవత్సరం స్టార్టింగ్ నుంచి పట్టుమని ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ చేయని కాలీవుడ్ హీరోలు సెకండ్ హాఫ్ లో సాలిడ్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఈ లిస్ట్ లో సీనియర్ హీరో కమల్ హాసన్ ఫస్ట్ ఉన్నారు. భారతీయుడు 2 జూలై 12న ఎంటర్టైన్మెంట్ మారథాన్ స్టార్ట్ చేయబోతున్నారు. కమల్ హాసన్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు 2 ఇప్పటికే ప్రమోషన్ స్టార్ట్ కూడా చేసేసింది. మరో తమిళ స్టార్ హీరో విజయ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాను సెకండ్ హాఫ్ లో రిలీజ్ చేస్తున్నారు. తన అప్కమింగ్ మూవీ గోట్ లైఫ్ ను సెప్టెంబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో విజయ్ డ్యూయల్ రోల్ లో యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న గోట్ లైఫ్ వినాయక్ చవితి సీజన్ కు లాక్ చేసుకుంది. ఇదిలా ఉంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. రజనీకాంత్ జ్ఞానవేల్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వెట్టియన్ సినిమా అక్టోబర్ 10న దసరా సీజన్ లో రిలీజ్ కాబోతోంది. హై ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా రజనీకాంత్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. 350 కోట్ల భారీ బడ్జెట్ తో సూర్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా 2 పార్ట్స్ గా తెరకెక్కుతున్న కంగువా CG వర్క్స్ VFX డిలేతో సెకండ్ హాఫ్ లోనే థియేటర్స్ లోకి రాబోతోంది. మరి కంగువా డేట్ ఎప్పుడొస్తుందో అని వెయిట్ చేస్తున్నారు అభిమానులు. విక్రమ్ హీరోగా పారంజిత్ డైరెక్షన్ లో విక్రమ్ కంప్లీట్ డిఫరెంట్ రోల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది తంగలాన్. సినిమా ఎలక్షన్స్ తర్వాత రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని అనౌన్స్ చేసిన టీం ఎలక్షన్లు రిజల్ట్ హడావుడి ఎలాగో అయిపోయింది కాబట్టి త్వరలోనే డేట్ మిగిలిన సినిమాల క్లాష్ చూసుకొని డేట్ ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే కాలీవుడ్ లో సెకండ్ హాఫ్ బాగుంటుందనే అనిపిస్తుంది కదా.